Hello, welcome to my channel Adre. Please like, subscribe to my Adre యూట్యూబ్ ఛానల్. ఎవరైతే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రిప్షన్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది. ఇంకొంచెం బెటర్ వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు బిగ్ బాస్ ప్రోమోలో బిగ్ బాస్ ఇల్లు నామినేషన్ సమరానికి మరొకసారి సిద్ధమైంది. మీరు ఆడిన ఆటను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసిన వారు మీ తలరాతని రాయబోతున్నారు. వీరిలో కొంతమంది తిరిగి ఇంటి సభ్యులుగా మారి మీరు కోరుకునే బిగ్ బాస్ ట్రోఫీ కోసం మీతో పోరాడి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఎవరంటే ప్రియా. మీరు మాట్లాడితే చాలు ఎంతసేపటికి రోడ్ రోలర్ లాగా అని బాడీ షేమింగ్ చేస్తున్నారు అని ప్రియా గారు సంజనాని నామినేట్ చేసింది. అది మీరు చాలా నేనేం సన్నగా లేనే, నార్మల్, నేను లావుగానే ఉన్నానే అని సంజన అనింది. మీరు ఫన్నీగా తీసుకున్నారు. దట్ ఈజ్ నాట్ ఫన్నీ అని ప్రియా గారు అంటారు. సంజన నేనేమి బక్కగా లేను అని అంటుంది. ప్రియా మీ గురించి మీరు ఎన్నైనా అనుకోండి, అవి మాకు సంబంధం లేదు అని ప్రియా అంటుంది. ఓకే, వాట్స్ ద క్లాస్ అకార్డింగ్ టు యూ అని సంజన గారిని ప్రియా అంటుంది. ఐ నీడ్ టు నో అంటుంది ప్రియా. సంజన గారు మేము బయట ఆర్టిస్ట్, ఇక్కడ కూడా ఆర్టిస్ట్లానే బయటలాగానే ఇక్కడ కూడా డెలికేటెడ్గా ఉందామని ఇన్ దిస్ హౌస్లో అనుకున్నాము. బిగ్ బాస్ హౌస్లో కూడా అలానే ఉందాము అనుకున్నాము. కానీ ఈ హౌస్లో అలా ఉండడానికి కుదరదు, అలా ఉండలేరు. ఒకళ్ళ ఉండినా కానీ అది బాగుండదు అని ఆ వేలో ప్రియా చెప్పింది. నెక్స్ట్ ఒక నామినేషను ప్రియా వేసింది. రెండో నామినేషను ఎవరు వేశారో చూడాలి. నెక్స్ట్ మనీష్ తనుజ గారితో ఆడొద్దు కళ్యాణ్ అనేటట్టు ఇండైరెక్ట్గా కళ్యాణ్కి హింట్ల మీద హింట్లు ఇచ్చినట్టు ప్రియా గారు ఇంకొక నామినేషన్ కళ్యాణ్కి ఇచ్చారు. కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ రాముని నామినేట్ చేశారు. లాస్ట్ వీక్ రాము నువ్వు చేసింది నాకు చాలా బాధ వేసింది రాము అని కళ్యాణ్ అంటాడు. రాము నువ్వు వెళ్లకుండా కూడా కెప్టెన్ అవ్వలేదు, అది కూడా గుర్తుపెట్టుకో అని రాము అంటాడు. కళ్యాణ్ ఈ పోకింగ్ వద్దు నేను చెప్తున్నా రాము అని కళ్యాణ్ అంటాడు. రాము ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కూడా అవ్వలేదు కదా అని రాము అంటాడు. కళ్యాణ్ అవే చెప్తున్నా పోకింగ్ వద్దు అని వీళ్ళిద్దరు కన్వర్జేషన్లో కళ్యాణ్ రాముని నామినేట్ చేస్తాడు. ప్రియా వచ్చి ఫస్ట్ సంజన గారిని నామినేట్ చేస్తారు. వీళ్ళు వచ్చి ఒకరిని నామినేట్ చేయాలి, ఇంకొకరికి వాళ్ళకి నచ్చిన ఇంటి సభ్యునికి ఇచ్చి వాళ్ళ చేత నామినేట్ చేయించాలి. నెక్స్ట్ మర్యాద మనీష్ నీకు వీడియోలు చూపించిండ్రు, వేరే వాళ్ళకి కూడా వీడియోలు చూపించుంటారు, వాళ్ళకి చూపించలేదనుకుంటున్నావా? ఆ వీడియోలో నువ్వు తప్పు అని అంటున్నారు. ఇమాన్యువల్ వచ్చి నామినేట్ చేయడానికి టికెట్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి సంజన గారిని నామినేట్ చేశావు. నువ్వు చిన్న వెన్నుపోటు పొడవలేదు ఇమాన్యుల్ అని కళ్యాణ్తో ఇట్లా మనీష్ చెప్తారు. కళ్యాణ్ కెమెరాకి తెలియదా నేను ఏం మాట్లాడాను, ముందు రోజు నైట్ ఏం మాట్లాడాను, 4 రోజుల ముందు ఏం మాట్లాడాను అని కళ్యాణ్ మర్యాద మనీష్కి చెప్తాడు. ఇమాన్యువల్
నామినేషన్ చేస్తాను అని ఆ రోజే చెప్పావు ఆ మాట అని అంటారు. కళ్యాణ్తో మనీష్ ఇలా అంటున్నాడు, ముద్దు మాటలు చెప్తూ మందార పువ్వులు చెవిలో పెడుతున్నారు నీకు, జాగ్రత్త అని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కళ్యాణ్కి మనీష్ హింట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఒక నార్మల్ కంటెస్టెంట్ ఇంకొక నార్మల్ కంటెస్టెంట్కే సపోర్ట్ చేసుకుంటారన్నట్టు ఇప్పుడు అందరూ వచ్చి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ తనుజ గారి మీదే అంటున్నారు. తనుజ గారు కూడా ఏమి ఎవరిని నెగిటివ్ చేసుకోకుండా, ఒకవేళ వాళ్ళతో ప్రాబ్లం వచ్చినా కానీ, కళ్యాణ్తో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ కోపం అస్సలు పడకుండా వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ, అంటే ముద్దుగా మాట్లాడుతూ అన్నట్టు చెవులు మందార పూలు పెడుతున్నట్టు చేస్తున్నారు, జాగ్రత్త అని మనీష్ చెప్తున్నాడు. ఈమె కూడా సేమ్ అలానే ఎవరితో నెగిటివ్ పెట్టుకోకుండా అలానే చేస్తుంది. లాస్ట్ టైం ఇమాన్యుయల్తో కూడా గొడవ జరిగిన కన్వర్సేషన్లో కూడా ఇలానే జరిగింది. ఏం జరిగింది, అంతా గొడవ అయిపోయింది. మళ్ళీ లాస్ట్లో ఏం చేస్తున్నావు, ఏదన్నా ప్రాబ్లమా, నాతో నీకేమన్నా ప్రాబ్లమా అని అతనితో మంచిగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అది యాడ మిస్ అయిపోతే తను ఓట్ బ్యాంకింగ్ యాడ తగ్గిపోతుందో అనుకొని ఇలా ఎంటర్టైన్ ఇవ్వాలి, మనం గివ్అప్ ఇవ్వకూడదు అనే వేలో ఇట్లా కళ్యాణ్ని మంచిగా మాట్లాడుతుంది, అట్లా ఇమాన్యుయల్ని సపోర్టు కింద చూసుకుంటుంది, రాముని కూడా ఇది చేస్తుంది. ఇది మీన్స్ అంటే సపోర్ట్ కింద పెట్టుకుంటుంది అని చెప్తున్నాను. ఇక్కడ మాధురి గారు కూడా తనుజకి ఆల్మోస్ట్ సపోర్ట్గానే ఇస్తారు. నెక్స్ట్ నామినేషన్ మర్యాద మనీష్ ఇమాన్యుయల్కి ఇస్తాడు. ఇమాన్యుయల్ ఏం చెప్తాడంటే, మొన్న నీ గేమ్లో కూడా నేనే నీకు సపోర్ట్ చేశాను. నీ గేమ్లో ఆ రోజు బొమ్మల టాస్క్లో కూడా నేను మీకు సపోర్ట్ చేశాను. తనుజ సెడ్ నేను కళ్యాణ్ తనకి క్లారిటీగా చెప్పాను. ఏమి ఇట్లా ఇమాన్యుయల్ తనుజని నామినేట్ చేస్తూ మనీష్ గారు చాలా తెలివిగా తనుజని నామినేట్ చేయాలి ఖచ్చితంగా అనే దాంట్లో ఇమాన్యుయల్ని ఇరికించేసి ఆ రోజు బొమ్మల టాస్క్లో తనుజ అవుట్ అయ్యాక కూడా నా కోసమనే ఆడింది తనుజ. ఫైనల్గా రాముకి ఇచ్చేసరికి నేను షాక్ అయిపోయా. అండ్ ఫైనల్గా ఓట్ వేసేటప్పుడు రాముకి ఓట్ వేసావు, నాకు అర్థం కాలేదు అసలుకి. తనుజ నువ్వు తల ఊపావు, ఆ కాన్ఫిడెన్స్తోనే నేను రాముకి ఇచ్చాను. ఇప్పుడు ఈయన డబుల్ టంగ్తో మాట్లాడుతున్నాడు. ఆ రోజు నిజంగా లైవ్ జరిగేటప్పుడు కానీ వీడియోలో ఇట్లా చెయ్యి ఊపినట్టు తెలుస్తుంది, కానీ తల ఏమో తిప్పలేదు. లైవ్లో చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఆయన ఏం చెప్పాడని. ఆ రోజు పర్టికులర్గా ఆయన చెప్తేనే, అంతకుముందు వీక్స్లో కూడా ఒకవేళ లోపలికి పోవాలే ఇది వచ్చినా కానీ మేమెవ్వరం ఈ టాస్క్లో లోపలికి వెళ్ళము, ఎవరినైనా లేడీస్ని పంపిస్తే బాగుంటుంది, మనం వద్దు అని రాము ఇమాన్యుయల్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఫైనల్గా గేమ్లో వీళ్ళు గెలిచినప్పుడు రాముని చేయాలనే టాపిక్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ సాయి చూస్తే ఇమాన్యుయల్ ఓకే అని తల ఊపాడు. అందుకు తనకి ఇచ్చాను, ఇలా చేశాను అనే ఇదిలో చేశారు. వాటర్ టాస్క్లు ఇమాన్యుయల్ నేను బెడ్ టాస్క్లో సపోర్ట్ చేయలేదా తనుజ, నీకు వాటర్ టాస్క్లో నేనే సపోర్ట్ చేశాను, ప్రతి దాంట్లో నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ఆ రోజు భరణి అన్న నువ్వెవరికి సపోర్ట్ చేస్తావంటే నేను సంజన గారికి తనుజకి సపోర్ట్ చేస్తానన్న మాట మీదనే నా పక్కన నువ్వే ఉన్న, సంజన గారి పక్కన నువ్వే ఉన్న,
నీ దాంట్లో వాటర్ పోయకుండా నేను దూరంగా ఉన్న దమ్ము శ్రీజాకే పోసాను. నువ్వు చూసావు కదా, పోసాను, నీకే సపోర్ట్ చేశాను కదా అని చేశారు. మనీషు 2 votes, ఒకటి కళ్యాణ్కి దింపేశాడు, రెండోది ఇమాన్యుయల్కి ఇస్తే ఇమాన్యుయల్తో తనుజకి ఇండైరెక్ట్గా కత్తి దింపేశాడు. నెక్స్ట్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండు అనే హింట్లు ఇస్తున్నాడు. తనుజ కూడా వీడియోస్ చూపించినప్పుడు ఆ వీడియోలో నువ్వు బ్యాడ్ అనిపిస్తున్నావు, తను డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నీకు చెప్పట్లేదు నువ్వు బ్యాడ్ అని చెప్తున్నాడు. తనుజ సెట్ కళ్యాణ్ తనుజ కూడా క్లారిటీ ఉంది. తనుజ ఆ రోజు ఏం చెప్పింది, తనకి కళ్యాణ్కి ఎంత క్లారిటీ ఉందో నాకు క్లారిటీ ఉంది, నాకేం ప్రాబ్లం లేదు అనే వేలోనే చెప్పింది. సో ఇది ఈ వీడియో రీ ఎంట్రీ నామినేషన్స్ వీడియో. లైక్, షేర్.